కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకోమని కోరుతున్నాం. మనందరికీ ఆంధ్రలో హక్కైన స్టీల్ ప్లాంట్లో ఉన్న సుమారు 3,725 మంది కార్మికుల్ని తొలగిస్తూ వారి తాలూకా ఏవైతే ప్రవేశానికి అర్హతైన ఇచ్చిన కార్డులు ఉన్నాయో వాటిని రద్దు చేయడం ఓ కుట్రగా భావిస్తున్నాం. అనుకున్న ప్రణాళిక ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయనేది మా తాలూకా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్క కార్మికుని కూడా తొలగించడానికి వీల్లేదు. ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలు ఉన్నాయో, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే నినాదం ఏదైతే ఉందో, వాటితో పాటు అక్కడ పనిచేస్తున్న కార్మికుల తాలూకా ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదిస్తూ చేయాలనేది వైఎస్ఆర్సీ పార్టీ కోరుతుంది. ప్రతి అంశం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. పూర్తిగా ఏ ఒక్కరిని కూడా తొలగించడానికి వీల్లేదని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎన్నికల ముందు మీరు ఏదైతే మాట ఇచ్చారో, ఏ మాటలైతే చెప్పారో, అటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, లేదు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు భారతీయ జనతా పార్టీ తరఫున ఆ నాయకులు కానీ, వాళ్ళందరూ కూడా ఏం చెప్పారో ఆ మాటకు కట్టుబడి కార్యక్రమాన్ని నిర్వర్తించాలి, చేయాలనేది మా డిమాండ్గా మేము కోరుతున్నాం. అంతేకాదు, వాళ్ళు ఎన్నికల్లో చెప్పారు, మాకు కానీ ఓటిస్తే, మా కూటమిని గెలిపిస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మొన్నటి రోజున కూడా చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారో చేస్తారో పోతారో తెలియదు, కానీ దయచేసి ఉన్నవాళ్ళని మాత్రం ఉద్యోగాలను తొలగించొద్దన్నాను. ఇప్పటికీ 100 రోజుల్లో మనం చూస్తున్నాం, ఈ 105 రోజుల్లో మనం చూస్తున్నాం, స్టీల్ ప్లాంట్లో ఉన్న కార్మికులు 3,000, 4,000 సుమారు 4,000 మందిని తొలగించడానికి ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే మద్యం మీద విధానం ఉందో, ప్రభుత్వ షాపులుగా పెట్టి అందులో పనిచేస్తున్న సుమారు 15,000 మందిని ఒక్క కలంపోటుతో వాళ్ళు తొలగించడం. ఆలోచించండి, ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వ విధానాలు ప్రభుత్వాలకు ఉంటాయి, కానీ ఆ విధానం వల్ల వచ్చే లాభాలు నష్టాలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఈ 15,000 మందికి తొలగించిన వాళ్ళని ఏ రకంగా వాళ్ళకి ఉపశమనం కల్పిస్తారో ఆలోచన చేయాలని కోరుతున్నాం. వారి తరఫున ఎన్నికలు మాట ఇచ్చారు, ఎవరైతే ఉన్నారో సచివాలయ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ 5,000 కాదు 10,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి వాళ్ళకి ఆశ కల్పించారు. ఇప్పుడు 10,000 కాదు కదా, వాళ్ళని 2,50,000 మందిని వాళ్ళని ఇవాళ తొలగించిన వైనం. ఆలోచించమని కోరుతున్నాను. నేను మీ విధానాన్ని పాలసీలు మేము తప్పుపట్టట్లే, దాని తాలూకు పరివేశాలను రాబోయే కాలంలో మీరే చూసుకుంటారు. కానీ మీరు చెప్పిన మాటల్ని మీరు నిలబెట్టుకోవాలని కోరుతున్నాం. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాటల్ని ఆ మాట మీద నిలబడాలని కోరుతున్నాం. అవన్నీ కాకుండా ఇచ్చిన మాట ఒకటి, ఎన్నికలైన తర్వాత చేస్తున్న పని ఒకటి. ఎక్కడున్నారో కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఒక సామెత చెప్పేవారు. ఆయన మహానుభావుడు 8లో వెళ్ళినప్పుడు వచ్చి 8లో మొన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి ఏటి మల్లప్ప బాగున్నావా అని అడిగేవాడు. దిగినప్పుడు వచ్చి పోరా బోడి మల్లప్ప అని చెప్పి అనేవారు.
ఆ రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం తాలూకు విధానాలు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ఇవాళ చెప్తున్నాం. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వంలో పెద్దలు మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరికి ఏ విధమైన అసంతృప్తి లేకుండా ఆలోచన చేయండి. మీకు అధికారం ఇచ్చారు పెద్ద ఎత్తున ప్రజలు. ఆలోచన చేసి ప్రతి ఒక్కరి సంతృప్తికర విధానంలో ఆలోచన చేసే విధానం చేయవలసిన అవసరం ఉన్నదని ఇవాళ మనం చెప్తున్నాం మేము అందరం కూడా. అందుకే ఎంతమంది వచ్చి మేము మీ దగ్గరికి వచ్చాం, ముందుకు వచ్చాం. ఏం చేశారు? కార్మికుల్ని 3,000-4,000 కార్మికుల్ని ఎందుకు తీయవలసి వచ్చింది? శైలిలో ఒక మంత్రి అంటాడు, ఒక కేంద్ర మంత్రి గారు మేము దీన్ని కొనసాగిస్తున్నామంటారు. ఇంకో మంత్రి ఉప మంత్రి వచ్చి అంటారు కాదు దీన్ని వచ్చి శైలిలో విలీనం చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నామంటారు. మరి ఎందుకు ఈ 4,000 మందిని ఎందుకు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది చెప్పండి? మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మరి పెద్దలు. మరి ఎందుకు 15,000 మందిని వీళ్ళు తొలగించవలసిన అవసరం ఏమొచ్చింది? ఇవాళ అసలు ఆలోచిస్తున్నాను. రేపు కొద్ది రోజుల్లో దసరా పండుగ ఉంది. ఎంతో పవిత్రమైన పండుగ. ప్రతి కుటుంబంలోని మా ఆంధ్రులందరం కూడా ఆ పండుగని ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో అందరం అందరం చేసుకుంటాం. మన ఆడపిల్లలందరినీ పిలిచి మనందరం కూడా చేసుకుంటాం. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి చూశాను నిన్న ఇప్పుడు పత్రికల్లో 99 రూపాయలకే ఇవాళ క్వార్టర్ బాటిల్ని ఇస్తున్నాము, మద్యం ధర తగ్గిస్తున్నారు. 99 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారంట. మరి అంతకుముందు ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ 120, 130, 110 ఎంత ఉంటుందో ఒక 20-30 రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పారు తాగిన దానికి క్వార్టర్ బాటిల్. ఓకే, తాగిన వాడికి అది దాన్ని ఆ మందు తాగుతున్న వాడికి అది కొద్దిగా ఉత్సాహపరచవచ్చు, ఆనందం కలగవచ్చు. మరి రాష్ట్రంలో 5 లక్షల మంది రోజు కూడా తింటున్న నిత్యావసర పరిస్థితి ఏంటి? నిత్యావసర సరుకుల ధర పరిస్థితి ఏంటి? బియ్యం ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? పప్పు ధర ఎంత తగ్గింది, ఎంత పెరిగింది? నూనె ఎంత పెరిగింది? ఇప్పుడు కాయగూరలు చూసుకుంటే బెండకాయ కానీ, లేకపోతే ఉల్లిపాయ కానీ, లేకపోతే వంకాయ కానీ, బీరకాయ కానీ మార్కెట్లో కొనడానికి వీల్లేని పరిస్థితుల్లో ధరలు ఉన్నాయి. మరి వీటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టలే? మీరు మందు మీద దృష్టి పెట్టి మందులు వచ్చి తగ్గించారే, 20 రూపాయలు తగ్గించారని సంబరంగా గొప్పలుగా చంకలు గుద్దుకొని చెప్తున్నారే మందును తగ్గించామని. ఇవాళ మన నిత్యావసర సరుకుల పరిస్థితి ఏంటి? మరి మార్కెట్ ఇంటర్వెన్షన్ మేము ఉన్నప్పుడు వచ్చి గత ప్రభుత్వంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు పెట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో ఎక్కడైతే ఈ ధర తక్కువ ధరలో తీసుకొచ్చి మార్కెట్లో పుష్ చేసి ధరల్ని మరి రెగ్యులేట్ చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. కానీ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది సార్? ఆలోచన లేదే మీకు? ఎక్కడున్నారు ఆ పౌర సరఫరాల మంత్రి? ఎక్కడున్నారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు? ఏం చేస్తుంది మార్కెట్ వ్యవస్థ? ఏం జరుగుతుంది ఇక్కడ? పండుగ నాడు వచ్చి కనీసం పప్పన్నం కాకపోతే చారన్నం కూడా 5,000 నోట్లోకి వెళ్ళిన పరిస్థితి అక్కలేద్దా ఈ రాష్ట్ర ప్రధానికానికి? మిమ్మల్ని ఎన్నుకున్న పాపానికి, ఎన్నుకున్న పుణ్యానికి ఇది న్యాయమేనా? అసలు మీ ఇంటర్వెన్షన్, దాని మీద మీరు తీసుకున్న చర్యలు, దాని గురించి ఆలోచిస్తున్నట్టుగా మీరు చేస్తున్న రివ్యూస్ ఏం చేసుకున్నారో మరి గొప్పగా మిగతా విషయాలు పత్రికల్లో చెప్తాండి. వీటిని ఎందుకు ప్రజలకు ముందు చెప్పేటట్లే? ఎందుకు ఆలోచన చేయట్లే?
చెప్పండి. ఇది అంతకుముందు ప్రభుత్వాల్లో వచ్చి ఉన్నప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్. ఈ టమాటోలు కానీ ఉల్లిపాయలు కానీ ధర పెరిగినప్పుడు కానీ తరిగినప్పుడు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో అయితే పెరుగున్నాయో తగ్గున్నాయో అవి తీసుకొచ్చి మార్కెట్ చేసి మార్కెట్లో పుష్ చేసేవాళ్ళం. టమాటాలు ధరలు లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చి బెంగళూరు, బాంబే, హైదరాబాదు సిటీలకి పంపించి మొత్తం చెన్నై సిటీ పంపించి వాటిని అమ్మించుకునే పరిస్థితి చేసుకునే వాళ్ళం. వీళ్ళు అసలు అలాంటి పరిస్థితులు లేవే. ఫైన్ వెరైటీకి కానీ ధరలు పెరిగిపోతే మన పక్క రాష్ట్రాలకు వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే అన్యాక్రాంతికి వెళ్తున్నాం కానీ అరికెట్టి మా మార్కెట్ ఇంటర్వెన్షన్ అరికెట్టి రెగ్యులేట్ చేసి అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళం. లేదు పై రాష్ట్రాలను తెప్పించి వాటికి వచ్చి అందుబాటులో వచ్చినట్లు ఆ కార్యక్రమం చేసేవాళ్ళం. అసలు ఏం జరుగుతుందో అర్థం అవట్లే. మందు కోసం మాత్రం ఇవాళ పెద్ద పెంచి 99 రూపాయలకే మద్యమని 99. ఓకే, గుడ్. మరి వాట్ అబౌట్ ఎసెన్షియల్ కమోడిటీస్? మరి వాటి పరిస్థితి ఏంటి? అసలు మీకు చేము కుట్టినట్లే ఉందా? అసలు దాని గురించి ఆలోచన ఉందా? చెప్పండి. అదే నేను మనం చూశాను. విశాఖపట్నం నుంచి వచ్చేంతకుముందు లుళ్ళు ఏదో పెద్దగా ఏదో వచ్చి ఓ పెద్ద ఫోటోలు వేసి బ్యానర్స్ వేసి ఓ అని మళ్ళీ అటు దుబాయ్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి చాలా పెద్ద దీనిగా వచ్చాయి. ఆ రోజు లుళ్ళు ప్రాజెక్ట్ నచ్చి వైజాగ్ నుంచి ఎందుకు వద్దనుకున్నాం? వద్దనుకున్నాం.